నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ శ్రీమతి ఎస్ శ్రీదేవి గారు, అలాగే న్యాయవాది అలువాల కేదార్నాథ్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఏం చెప్తోంది? మాదక ద్రవ్యాల నిరోధక చట్టం 1985లో మన భారత ప్రభుత్వం చేత మొదలెట్టబడిందండి. ముఖ్యంగా ఏ దేశం ఒక అభివృద్ధి అయినా సరే ఆ యువత మీద ఆధారపడి ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా యువత అభివృద్ధి చెందుతున్న ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి. భారతదేశం చాలా వేగవంతంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతోంది. దానికి యువత ప్రధాన కారణం. మనం చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ముఖ్యమైన సంస్థల్లో మన సీఈఓలుగా మన భారత యువత ఉంటున్నారు. అన్ని రంగాలు ముందు ఉంటున్నారు వాళ్ళు. సో మనతో అభివృద్ధిలో పోటీ పడలేని దేశాలు, మన అభివృద్ధిని ఓరలేని దేశాలు వాళ్ళు మన యువత నిర్వీర్యం చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా మన దేశం కుంటుపడుతుంది, అభివృద్ధి కుంటుపడుతున్న ఉద్దేశంతో నార్కో టెర్రరిజం అంటే ఏంటి, యువతకి మాదక ద్రవ్యాలని సప్లై చేయడము, వాళ్ళకి అలవాటు చేయడం అనేది మొదలుపెట్టారు. ఇవి మనకి ఎట్లా అంటే మన పొరుగు రాష్ట్ర దేశాల నుంచి ఎగ్జాంపుల్ పాకిస్తాన్, ఇరాన్, లావోస్, మయన్మార్ వాటి నుంచి మన దేశానికి సరఫరా అవుతున్నాయి. సరిహద్దు ప్రదేశాలకి అంటే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్లస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ వాటిలోకి చాలా ప్రివలెంట్గా ఈ డ్రగ్స్ అనేది డ్రోన్స్ ద్వారా, సముద్రం ద్వారా, లేకపోతే ప్లేన్స్ ద్వారా మన దేశంలోకి దిగుమతి చేయబడుతోంది. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే పాఠశాల నుంచి విద్యార్థి దశ నుంచే వాళ్ళకి అలవాటు చేసేస్తున్నారు. వీళ్ళు చేసే విద్యార్థి దశ నుంచి కాలేజెస్కి రావడం, కాలేజెస్ నుంచి వచ్చే వాళ్ళ యువత ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోతున్నారు. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, దేని మీద ఒక నశాలో ఉండిపోవడం, వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు వాళ్ళకి. ఆ సమస్యని తప్పించుకోవడానికని వాళ్ళు పరిష్కార మార్గం ఇలాంటి వాటిలోకి వస్తున్నారు. కానీ తెలియట్లేదు ఏంటంటే ఒక సమస్య నుంచి బయటపడదాం అనుకుంటున్నారు, పెద్ద సమస్య కోరి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు తెలియకుండా ఏం చేస్తున్నారంటే అప్పటికి తాత్కాలికంగా ఒక ఉపశమనం పొందడానికి అది స్నేహితుల ప్రోద్బలం కావచ్చు, లేకపోతే వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకుని చాలా మటుకు స్నేహితుల ప్రోద్బలం ఉంటుందండి ఇందులో. అది ఫ్రీగా దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పడం. దీనివల్ల ఇప్పుడు ఈవెన్ మెడికల్ కాలేజెస్లో కూడా చాలా ప్రివిలెంట్గా ఉంది ఇది. ఎందుకంటే మెడికల్ వాడు ఈ సబ్జెక్ట్ టఫ్గా ఉంది అంటే సీనియర్సే చెప్తుంటారు, ఇది ఇది తీసుకొని నీకు తగ్గిపోతుంది, నీకు ఆ నశాలో ఉపశమనం అంతే. సమస్య నుంచి బయటపడాలని చదువుకుంటే మన సబ్జెక్ట్ పాస్ అవుతాం అలా ఉండదు. ఎందుకంటే తాత్కాలికంగా భయంతో అనమాట, మనకి ఏదో కొంచెం రిలీఫ్ వస్తుంది, మనకి ఈ టైంలో ఇలా వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడడం జరుగుతుంది. సో ఈ నార్కో టెర్రరిజం అనే దాన్ని మన దేశానికి ప్రమాదం. ఏమవుతుందంటే మన దేశాన్ని మనమే అదే డబ్బుతోటి, మనం ఇచ్చిన డబ్బుతోటి వాళ్ళు శత్రు రాష్ట్రాలు, దేశాలు ఆర్మ్స్ ఎమ్యునేషన్స్ మన మీదే తిరుగుబాటుకు వస్తున్నారు. అంటే ఒక విధంగా మనమే మన దేశాన్ని పాడు చేసుకుంటున్నాం ఈ డ్రగ్స్. ఇది ఒక పెద్ద మాఫియా అన్నమాట ఇది. సో దీన్ని అరికట్టడం కోసం, ఇలాంటి వాటిని బారిన పడకుండా యువతను రక్షించడం కోసం, తద్వారా దేశం ఒక అభివృద్ధి కుంటుపడకుండా ఉండడం కోసం భారత ప్రభుత్వం 1985లో చట్టం తయారు చేసిందండి. దీంట్లో చాలా కఠినంగా ఒక మత్తు పదార్థం కానీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, మాదక ద్రవ్యాలు, ఉత్ప్రేరకాలు 2 రకాలు ఉంటాయి. సో మాదక ద్రవ్యాలు అంటే నేచురల్గా పండించేవి, హెరాయిన్, కోకిన్, ఓపియం, పాపీ అవన్నీ అనమాట. సో ఉత్ప్రేరకాలు కొన్ని నేచురల్ అంటే కొన్ని కెమికల్స్ తయారు చేస్తారు. సో 2 రకాలు బ్రోడ్గా చూసుకుంటే కనుక సో రెండింటిని నిరోధించాల్సిన అవకాశం ఉంది. 2 చాలా ప్రమాదం. ఒకసారి ఎలా అవుతుందంటే తీసుకునే క్వాంటిటీని బట్టి ఒక మనిషి ఫస్ట్ టైం తీసుకునే దాంట్లో చనిపోవచ్చు కూడా. అది ఎలా తీసుకుంటారంటే అది ముక్కు ద్వారా పీల్చొచ్చు ఆ పదార్థాన్ని, ఇంజెక్ట్ చేసుకుంటారు. తర్వాత లేకపోతే స్మోకింగ్ అనమాట, అది ఫిల్ చేసుకుంటారు. కొన్నిసార్లు కెమికల్ నాలుగు కింద పెట్టుకుంటారు, చప్పరిస్తారు. సో అలా ఎలా అవుతుందంటే రాను ఒక చిన్న అలా ఏదో ఒక మత్తులో అలా ఉండిపోవడం అలా అయిపోయి క్వాంటిటీ పెరుగుతూ వస్తుంటుంది అనమాట. పెరుగుతూ వచ్చినప్పటికీ ఏమవుతుంది, వాడు దాని మీద నర్వస్ సిస్టమ్ మీద, లివర్ మీద, మన నాడీ ప్రధాన మీద, అన్నిటి మీద మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఉండి దానివల్ల ఏమవుతుందంటే మనిషి ఇలా ఇందాక చెప్పిన దాన్ని బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కొలాప్స్ కూడా అయిపోవచ్చు. రాను ఏమవుతుందంటే వీళ్ళకి ఇలా సూసైడల్ టెండెన్సీ వచ్చేస్తుంటుంది. అంటే వాళ్ళు తెలియదు, వాళ్ళు చాలా షాబీగా ఉండడం మనం గమనించుకోవాలి కూడా. వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కనుక పేరెంట్స్ ముఖ్యంగా చాలా పెద్ద రోల్ ఉంది, పేరెంట్స్ కి, టీచర్స్ కి. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ అటు పేరెంట్స్ ఇంట్లో ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి, కాలేజెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. కాల్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తప్పకుండా అండి. హలో అండి, లత గారు చెప్పండి. మా అబ్బాయి కదా ఇట్లా సిగరెట్, జంట, బీడీలు అట్లా తాగుతుంటాడు.
మంచిగా జాబ్ చేసేవాడు, ఇప్పుడు ఏం చేయలేకపోతుండు. అసలు 4 రోజులు కూడా చేయలేకపోతుండు. ఇట్లా నీరసం అయిపోతుండు. ఎంత ఏజ్ అమ్మా? ఎంత ఏజ్? 38 సంవత్సరాలు. పెద్ద డాక్టర్ చూపించాలంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నా భర్త లేడు. ఏదైనా జాబ్ చేస్తేనే మాకు వెళ్తాది. నా బాబుని నేను ఎలా మంచిగా చేసుకోగలుగుతాను, నాకు చాలా దిగులుగా ఉంది. సాయం చేయండి. డాక్టర్కి ఏమన్నా చూపెట్టారమ్మా? ఇంతవరకు ఎక్కడ చూపించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఫీజు కట్టేటంత స్థితి లేదు నాకు. అంటే డ్రగ్స్ తీసుకుంటున్నాడా? సిగరెట్లు, బీడీలు, జర్దా అలాంటిది బుక్తనే ఉంది. ఓకే ఓకే జడ్జి గారు. అమ్మా ఇలాంటివి మాదక ద్రవ్యాల కిందకి రావమ్మా, ఇవి మీ అబ్బాయి చెప్పేవి. కాకపోతే మీరు ఇటువంటి బారిన పడే అబ్బాయి ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ కర్మన్ ఘాట్. సో గాంధీ హాస్పిటల్లో డి అడిక్షన్ సెంటర్, డీహాబిలిటేషన్ సెంటర్ 2 ఉన్నాయమ్మా. అక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే కనుక మీరు ఉచితంగా మీకు అక్కడ మీ అబ్బాయికి ఉపశమనం కలిగే అవకాశం ఉందమ్మా. మీరు డబ్బులేం పెట్టుకోక్కర్లేదు. గాంధీ హాస్పిటల్ తెలుసు కదా మీకు, సికింద్రాబాద్ లో ఉంది కదా. ఓకే అండి, కట్ అయినట్టుంది కాలు, పర్లేదు చెప్పండి. సో ఇక్కడ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర మన గాంధీలో ఉందండి మన దగ్గర. సో ఇక్కడ మనము ఆ డిఎక్షన్ సెంటర్ లో తీసుకెళ్లి ఎవరైనా మాదక ద్రవ్యాలు నుంచి బారిన పడిన వాళ్ళు ఉంటే, విక్టిమ్స్ ఉంటే గనక వాళ్ళకి చేస్తే గనక అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. దానివల్ల వాళ్ళు చాలా మంది దీని నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. సో అట్లాగే ఎన్జిఓస్ కూడా ఉన్నాయి 16 మొత్తం. దాంట్లో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ కలుపుకుంటే 16 ఎన్జిఓస్ కూడా నడిపించే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయండి. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అది కాక ప్రైవేట్ కూడా ఉన్నాయనుకోండి. బట్ ఎఫర్ట్ చేయగలగాలి కదా అందరూ. మరో కాల్ తీసుకుందాం అండి. శ్యామ్ సుందర్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఈ మాదక ద్రవ్యాలు అంటే ఏమేమి వస్తాయి దానికి తెలుసుకుందామని చేశాను. ఓకే, లాయర్ గారు. ఇప్పుడు మనకు మాదక ద్రవ్యాలు, ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ లో చాలా టైప్ ఆఫ్ డ్రగ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాంజా, ఆల్ప్రాజోలం, మార్ఫెయిన్, కొకైన్. దీస్ ఆల్ ఆర్ కొకైన్ వచ్చేసి కోకో లీవ్స్ నుంచి ఇలాంటి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. గాంజాస్ కెనబిస్ ప్లాంట్ నుంచి. ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలుగానే కన్సిడర్ చేస్తారు. ఇవి ఏవి మాదక ద్రవ్యం ఏంటండి? అది మాదక ద్రవ్యం కింద రాదు, అది రాదండి మాదక ద్రవ్యాల కింద. ఈ గాంజా, ఆల్ఫ్రాజోలం, మార్ఫెయిన్, కొకైన్ ఇలాంటి సబ్స్టెన్సెస్ ని మనం ఎన్డీపీఎస్ సబ్స్టెన్సెస్ గా కన్సిడర్ చేస్తాము. ఇందాక దీని గురించి దీన్ని 3 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ లాగా కన్సిడర్ చేస్తారు. దీన్ని 1 స్మాల్ క్వాంటిటీ, 2 ఇంటర్మీడియట్ క్వాంటిటీ, 3 కమర్షియల్ క్వాంటిటీ. ఎవరైతే కన్జ్యూమర్ అంటే లాస్ట్ కన్జ్యూమర్ ఉన్నారో, ఇప్పుడు ఒక్కొక్క సబ్స్టెన్స్ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వాంటిటీని స్మాల్ క్వాంటిటీగా, ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వాంటిటీని కమర్షియల్ క్వాంటిటీగా డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంజా ఉందనుకోండి, గాంజా అప్ టు 1000 grams విల్ బి కన్సిడర్డ్ యాజ్ స్మాల్ క్వాంటిటీ. మోర్ దాన్ 20 kgs అయితే దాన్ని కమర్షియల్ క్వాంటిటీగా ఇస్తారు. ఇప్పుడు ఈ గాంజాని ఒక సేవిస్తూ లేకపోతే తీసుకుంటూ దొరికారనుకోండి, అది స్మాల్ క్వాంటిటీలో ఉంటే ద పనిష్మెంట్ విల్ బి లైక్ 1 year. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కమర్షియల్ క్వాంటిటీ ద పనిష్మెంట్ విల్ ఎక్స్టెండ్ అప్ టు 20 years అండి. ఇంకొకటి సార్, ఇది కళ్ళు అమ్ముతున్నారు కదా సార్, దాంట్లో ఆల్ప్రాజోలం అవి కలుస్తాయంటున్నారు. అవును, దాని వల్ల ప్రమాదం ఉంటుంది సార్. ఈ ఆల్ప్రాజోలం ఏమో కలుస్తాయంటున్నారు. ఖచ్చితంగా ప్రమాదం ఉంటదండి, ఖచ్చితంగా ప్రమాదం ఉంటది. అది కూడా మత్తు పదార్థమే కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా ప్రమాదం ఉంటది. ఈ ఆల్ఫ్రాజోలం అయితే తీసుకున్నట్టయితే మనము 5 grams విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ స్మాల్ క్వాంటిటీ అండ్ 100 grams విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కమర్షియల్ క్వాంటిటీ. ఈ 100 grams ఇలా ఉన్నప్పుడు మనకు 20 ఏళ్ల వరకు మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటదండి కమర్షియల్ క్వాంటిటీతో ఉన్నప్పుడు పట్టుబడితే. ఊళ్ళలో కళ్ళు తాగుతున్నారు, చాలా అనారోగ్యం పాలవుతున్నారు సార్. అందుకని అనుకుందామని చేశాను సార్. ఏంటి? అవునండి. సో తెలియకుండా, అంటే కళ్ళులో తెలియకుండా వాళ్ళకి, తాగే వాళ్ళకి కూడా తెలియకుండా కలుపుతారండి. సో మత్తు కోసం కలుపుతారు. దాంట్లో ప్రాణహాని కూడా జరుగుతుంది, మనం చూస్తుంటాం చాలా. కళ్ళు తాగి చనిపోయారు అని చెప్పేసి ఈ కెమికల్ యాడ్ చేస్తారు వాళ్ళకి మత్తు కోసం. ఓకే, దానివల్ల వాళ్ళు ప్రాణాపాయం పొందుతారండి. ఓకే, అలాగే మాదక ద్రవ్యాల కేసు కింద నేరం రుజువైనప్పుడు ఎలాంటి నేరంగా పరిగణిస్తారు? దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అంటే అసలు మొట్టమొదటిసారి అయితే మాదక ద్రవ్యాలు
నిల్వ చేయడం గానీ, పెంచడం గానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం గానీ, అయితే మాదక ద్రవ్యాలు పెంచడానికి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం గానీ, అయితే వాళ్ళని హోర్డింగ్ అదే గోడౌన్స్ ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం గానీ, ఇన్స్టిగేట్ చేయడం అంటే మీరు పెంచండి ఇవి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి చేయడం కానీ, ఏదైనా అయితే ల్యాండ్ లార్డ్ తన టెనెంట్ కి ఇవ్వడం కానీ, చాలా మంది మనం చూసాం కూడా, మన టెర్రస్ మీద పెంచేస్తున్నారు గాంజా. సో ఇలాంటి కేసెస్ కూడా చాలా చూసాం. ఎస్పెషల్లీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో చాలా ఇంటీరియర్ గా ఆదివాసీస్ ట్రైబల్స్ కి వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి ఇవి పెంచుతున్నారు. చాలా ఇంటీరియర్, ఎవరు అంత లోపలికి వెళ్ళలేరు అసలు. సో అంత ఇంటీరియర్ గా వాళ్ళకి ప్రోత్సహించి ఇవన్నీ పెంచుతున్నారు. సో ఇలాంటివన్నీ వాళ్ళు పట్టుబడితే కనుక చాలా కఠినమైన శిక్షలు, అంటే మామూలుగా సింపుల్ ఇంప్రిజన్మెంట్ కాదు, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అన్ని శిక్షలకి కూడా. ఇవన్నీ కూడా శిక్షలే ఇవన్నీ. సో ఇప్పుడు ఇందాక జడ్జి గారు చెప్పినట్టు అడ్వకేట్ గారు చెప్పినట్టు ఏంటంటే, సో క్వాంటిటీని బట్టి, స్మాల్ క్వాంటిటీ ఆ యొక్క క్వాంటిటీని ప్లస్ క్వాలిటీ, దాన్ని బట్టి శిక్షలు ఉంటాయండి. కమర్షియల్ క్వాంటిటీ కానీ అన్నిటికీ కఠినంగా శిక్షలు ఉంటాయి. అన్ని 10 years నుంచి 20 years వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు జరిమానా, 2 వేయచ్చు కూడా అలా. కాకపోతే కన్స్యూమర్స్ అంటే ఎవరైతే మాదక ద్రవ్యాలు తీసుకుంటారో సో వాళ్ళు కూడా శిక్ష అర్హులే. ఎందుకంటే అన్న మీకు డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఉంటుంది, వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సప్లై చేస్తున్నారు అక్కడి నుంచి. కాబట్టి ఏంటంటే వీళ్ళు తీసుకునే క్వాంటిటీ కూడా ఇప్పుడు స్మాల్ క్వాంటిటీ ఉంటే కనుక 6 months 10,000 rupees జరిమానా ఉంటుంది వాళ్ళకి. అదే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ 2 సార్లు తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇంకా అదే అలవాటు కింద 20,000 వరకు 1 year వరకు శిక్ష ఉంటుంది. ఒక్క వెసులుబాటు కల్పించారు ఏంటంటే యాక్ట్ లో 64A ప్రకారము కన్స్యూమర్స్ స్మాల్ క్వాంటిటీ తీసుకుని, ఇందాక చెప్పారు కదా అడ్వకేట్ గారు, ఏదైతే స్మాల్ క్వాంటిటీ గవర్నమెంట్ ఇచ్చింది చార్ట్ మనకి, ఓపియం అయితే ఇంత, గాంజా అయితే ఇంత అలా అనమాట, హెరాయిన్, కోకెయిన్ అవన్నిటికి, పాపీ సీడ్స్, గాంజా చాక్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో తీసుకుని వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి మేము డి అడిక్షన్ సెంటర్కి వెళ్తాము, రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాము, మేము మారుతాము, అక్కడ మేము ట్రీట్మెంట్ తీసుకుంటామని కనుక కోర్టుకి రాసిచ్చి ఉంటే కనుక వాళ్ళని పంపిస్తాం, డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. శిక్ష ఉండదు అప్పుడు వాళ్ళకి. ఫస్ట్ టైం వాళ్ళు చిన్న క్వాంటిటీ దొరికినప్పుడు, వాళ్ళు పట్టుబడినప్పుడు, సో అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి డి అడిక్షన్ సెంటర్ లో అన్ని చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు మళ్ళీ. సో ఇతను మారిపోయాడు, ఇతను తీసుకోవడం ముందు నుంచి కాన్స్టెంట్ సర్వైలెన్స్ కూడా ఉంటుంటుందండి వాళ్ళ మీద. ఒకసారి పంపించేయడం కాదు, మళ్ళీ వాళ్ళ మీద రెగ్యులర్ చెక్ ఉంటుంటుంది. మరి ఇంట్లో వాళ్ళు మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చూస్తుండాలి. ఎంతసేపు డి అడిక్షన్ సెంటర్ వాళ్ళు చూడలేరు కాబట్టి ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి వీళ్ళు ఎలా ఉంటున్నారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే బిహేవియర్ అగ్రెసివ్ గా ఉంటారు కొన్ని, ఎందుకంటే గైడెన్స్ కోసం చెప్తున్నా నేను. ఎలా ఉంటారు అంటే తీసుకున్న వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు, ఫ్యామిలీతో కలవరు, కలిసి భోజనం చేయడం గానీ, కలిసి మాట్లాడడం గానీ ఇష్టపడరు వాళ్ళు. వాళ్ళు షాబీ లుక్ అంటే అసలు కలిసి జుట్టు కూడా దూకోరు, అన్హైజీనిక్ గా ఉంటారు చాలా. రూమ్ లోకి ఎవరిని అలౌ చేయరు, రూమ్ లోకి అలౌ చేయడం ఎవరిని చాలా ఒక దాంట్లో ఉంటారనమాట. వాళ్ళు ఒక్కడే ఒక స్టేజ్ లో ప్యూపా లాగా ఉంటారనమాట. సో వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ గా చూస్తే కనుక వాళ్ళు సడన్ గా వెయిట్ బాగా లాస్ అయిపోవడం, సన్నగా అయిపోతారు డ్రగ్స్ అలవాటు తీసుకుంటే కొద్ది. తర్వాత బాడీ అంతా, స్కిన్ అంతా కూడా మారిపోవడము, రెడ్ ఐస్, కళ్ళు బాగా రక్తవర్ణంలో అయిపోతాయి కళ్ళు వాళ్ళకి, అలా అయిపోవడము. తర్వాత వాళ్ళు తెలియకుండా గాయాలు చేసుకుంటారు చేతుల మీద. ఆ మత్తులో వాడు ఏం చేసుకుంటే తెలియదు కాబట్టి హ్యాండ్స్ మీద చాలా మటుకు మీకు బ్రూజెస్ గాయాలు కనిపిస్తుంటాయి అనమాట. సో ఇవన్నీ ఉన్నట్టయితే అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్ అబ్జర్వ్ ఎందుకు ఇలా ఉంటున్నాడు, ఉండదు. స్కూల్ కూడా వెళ్ళరు వాడు, స్కూల్ కి ఇంట్లో బయలుదేరుతారు, స్కూల్ కి వెళ్ళరు. సో అక్కడ స్కూల్ కి వెళ్ళట్లేదు అనే విషయం టీచర్స్ తెలుస్తుంది. సో వాళ్ళు కూడా మీకు చెప్పాలి, ఇలా పిల్లలు ఇలాగా రావట్లేదు స్కూల్ కి అన్నప్పుడు. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ కూర్చుని సమస్య ఏంటని అడగాలి. పిల్లలతో ఒక రోజు స్పెండ్ చేస్తే కనుక, రోజు స్కూల్ కి పంపించేసాం, ట్యూషన్ పంపించేసాం అని కాకుండా సో కొంచెం స్పెండ్ చేయాలి మనం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం సంపాదించే పిల్లల కోసం, భవిష్యత్తు కోసమే. సో వాళ్ళని వదిలేస్తే ఇలాంటి వాటికి బారిన పడుతున్నారు కాబట్టి కొద్దిసేపు స్పెండ్ చేసి ఏంటి సమస్య సో మనమే పరిష్కరించవచ్చు. ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఫ్రెండ్ లా ట్రీట్ చేయాలని చెప్తారు కదండి పిల్లల్ని. సో ఆ స్టేజ్ కి వచ్చి తప్పకుండా. హైదరాబాద్ నుంచి చక్రవర్తి గారు. హలో చక్రవర్తి గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. గతగాపాలు ఈ డ్రగ్స్ కింద వస్తుందా మేడం? కొన్ని డ్రగ్స్ అలవాటు చేస్తే అది అందుకని నాకు అనుమానం వచ్చి అడుగుతున్నాను. అలవాటు చేయలేదు, బయటపడేశారు వాళ్ళు. గతగాలు మాదక ద్రవ్యం కింద వస్తుందా రాదు? లాయర్ గారు, దీన్ని పాపిస్ట్రా అని అంటారండి మనం, గసగసాలు. ఇది పాపిస్ట్రా కూడా విల్ కమ్స్ అండర్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అండి. దీన్ని
దీని యొక్క అంటే ఆ సీడ్స్ తీసేసిన తర్వాత దానిలో ఉండే హ్యాష్ని మనం వాడతారండి ఇలా, దీన్ని పాపిస్టర్ అంటారు. ఇది కూడా దాని కిందకే వస్తుంది. ఓకే, అంటే మనం ఇళ్లలో కూడా వాడుకుంటుంటాం కదండి వీటిని. సీడ్స్ వేరే అండి, సీడ్స్ వేరు, సీడ్స్ దీని కిందికి రాదు. ఓకే, మిగిలిన దాంతో వాళ్ళు అలాంటి సబ్స్టెన్సెస్ కూడా తయారు చేసే అవకాశం. ఓకే. అలాగే జడ్జి గారు, గంజాయిని ఇళ్లలో పండిస్తారు అని చెప్పాం, అంటే వాంటెడ్లీ పండిస్తారా లేకపోతే? వాంటెడ్లీ అండి, వాంటెడ్లీ. ఎందుకంటే ఈజీ మనీ కదా అది. మీరు మామూలు పాట వేసి ఏదో బెండకాయలు బెండకాయలు పండితే వచ్చే దాంట్లో ఇది దానికి 1000 times వస్తుంటుంది ఇది. మోర్ ఓవర్ ఫైనాన్సింగ్ కూడా వాళ్ళకి మనం డబ్బు పెట్టక్కర్లేదు, వేరే సప్లయర్సే వచ్చి వాళ్ళే సప్లై చేసి వాళ్ళే ఫైనాన్సింగ్ చేస్తారు. సో వీళ్ళు దాని మీద పెంచుకోవడం, వాళ్ళు తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. వీళ్ళకి కొన్ని thousands ఇస్తారు. అదేంటి ఎవరి స్వార్థం వాళ్ళకి, ఈజీ మనీ వచ్చేస్తుంది కదా మనకి, మనం చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు అలాగా టెర్రస్ మీద కూడా పెంచడం జరుగుతుంది, ఇళ్లలో పెంచుకోవడం జరుగుతుంది, ఇన్స్టిగేట్ చేసే పైన ఇందాక అలాగా చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి ఇది మనం నిరోధించాలి. మనకి ఎవరికైనా తెలిసినట్టయితే ఒకళ్ళు ఎవరైనా పెంచుతున్నారు, మనం టెర్రస్ మీద ఉండొచ్చు, మనం చూస్తే కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీస్ కూడా పైన చేసేస్తూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి దాన్ని కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు కూడా, ఈ ప్లాంట్ దానికి సంబంధించి పట్టకపోవచ్చు. బట్ మనకు తెలిసి ఉంటే గనక, సో అది ఉండేనా లేకపోతే ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిసినా మనకి, మనం ఏం చేయొచ్చు అంటే 1908 యాంటీ నార్కోటిక్ బ్యూరో తెలంగాణ, ఇప్పుడు ఈగిల్ ఫోర్స్ అంటున్నారు దాన్ని, రీనేమ్డ్ యాజ్ ఈగిల్ ఫోర్స్ మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. సో వాళ్ళకి మనం కాల్ చేస్తే గనక వాళ్ళు వెంటనే వచ్చి నిరోధించడం జరుగుతుందండి. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉందండి, మన తెలంగాణ అయితే 1908 మన దగ్గర. సో మనం ఏంటంటే భయపడొచ్చు, అరే మేము చెప్తే గనక మాకు మా ప్రాబ్లం అవుతుందేమో, రేపటి రోజున ఇన్ఫర్మేషన్ వస్తే గనక మేము ఇచ్చినట్టు మళ్ళీ పక్క మనం నైబరే ఉండొచ్చు, నైబర్ వాళ్ళ కొడుకు కన్స్యూమ్ చేస్తుండొచ్చు, మనం చూస్తాం. వాళ్ళు చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు సోషల్ స్టిగ్మా కదా, భయపడతారు. వాళ్ళ కొడుకు అలా చేసినట్టు తెలిసినా కూడా భయం వాళ్ళకి, రేపటి సమాజంలో ఏమనుకుంటారో చెప్పకపోవచ్చు వాళ్ళు. సో మనం చూసినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు వాళ్ళకి. ఇది టోల్ ఫ్రీ నెంబర్. సో ఇలా మనం ఇన్ఫార్మ్ చేసినప్పుడు మన వివరాలన్నీ గోప్యంగా ఉంచుతారండి, అదే చెప్పొచ్చు. మన వివరాలు గోప్యంగా ఉంచుతారు, మనకి ఎటువంటి పరిస్థితి భయం లేదు, అవసరం లేదు. సో ఇలా ట్రాన్స్పోర్టేషన్, ఇలా ఈ మాదక ద్రవ్యాల చట్టం కింద ఇవన్నీ చెప్పినప్పుడు, ఇందాక చెప్పినవన్నీ కూడా ఏ జరిగినా మన నోటీస్కి వచ్చినప్పుడు మన బాధ్యత, సోషల్ బాధ్యత మనకు కూడా. ఇక్కడ రేపటి మంది కాదని కూడా మన ఇంటికి కూడా రావచ్చు ఆ సమస్య. సాపిక నీరులా వచ్చేస్తోంది, ఇది ఎవరు గుర్తించట్లేదు. కానీ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు, మనకెందుకు వాళ్ళ అబ్బాయి సంగతి అనుకుంటే రేపు మన ఇంట్లో కూడా రావచ్చు ఆ సమస్య. మనకు కూడా సమాజం పట్ల మనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ఇలాంటి తెలిసినప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే గనక వాళ్ళు తీసుకెళ్లి విక్టిమ్ ని, అంటే అసలు ఒక రకంగా చూస్తే మన విక్టిమ్ అనుకోవాలి పాపం, వాళ్ళు బాధితులు. వాళ్ళు ఏదో ఈ సమస్య నుంచి ఇలా అలవాటు పడిపోయి దానికి, ఇక ఆడపిల్లలు అయితే సెక్సువల్ అబ్యూజ్ కూడా గురవుతున్నారు పాపం వాళ్ళు. ఆ మత్తులో ఆడపిల్లలు తీసుకున్నప్పుడు వాళ్ళకి సెక్సువల్ అబ్యూజ్, అప్పుడు ఏవో ఫొటోస్ తీయడం, వాళ్ళు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా. అంటే ఎంటైర్ హైదరాబాద్ లో ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా మా కోర్టుకు వస్తాయండి, రిమాండ్స్ కానీ అవన్నీ కూడా మా దగ్గర ఎఫ్ఐఆర్లు. సో అవి చూస్తుంటే చాలా బాధ కలుగుతుంటుంది అనమాట. సో మన బాధ్యత ఇలా చేయాలి మనం కొంచెం వాళ్ళని. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన భారత ప్రభుత్వం నషా విముక్త భారత్ అభియాన్ అనేసి ఒక స్కీమ్ కింద కొన్ని కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ ఏమో మిషన్ పరివర్తన్ అని వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఈ మిషన్ తీసుకుని నిధులు కేటాయించి, ఆ తర్వాత యాంటీ డ్రగ్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎలా ఉన్నాయి, యాంటీ డ్రగ్ కమిటీ అనేసి స్కూల్స్ అన్నింటిలో పెట్టారు, ఫార్ములేట్ చేశారు కాలేజెస్ లో, ప్రహారీ కమిటీస్ స్కూల్స్ లో. సో ఏంటంటే పిల్లలు టీచర్స్ అందరు అవుతారు గ్రూప్ కింద అయ్యి, వాళ్ళు సర్వైలెన్స్ అనమాట, అంటే సీక్రెట్ గా చూస్తుంటారు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరిని వచ్చి మనకి కొత్త వాళ్ళు ఏమన్నా స్కూల్ ప్రిమిసెస్ లో కాలేజ్ ప్రిమిసెస్ లోకి వస్తున్నారా, లేకపోతే సప్లై చేస్తున్నారా, ఏం చేస్తున్నారు వాళ్ళు చూస్తారనమాట. చూసిన తర్వాత వాళ్ళు కాన్స్టెంట్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళకి, స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లోనే, ఇంకా ఇంతవరకు వాళ్ళు అంత బారిన పడకుండా అనమాట. సో చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళు దాని నుంచి చాలా మటుకు బయటపడతారు. సో యువతను మంచి ఈ చెడు దోవలకు కాకుండా మంచి దోవలకు మళ్లించడానికి ఎన్సీసీ ఉంది మనకి. తప్పకుండా. చంద్రుడు నాగర్ కర్నూలు నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది ఏం లేదు మేడం, ఇది ఇప్పుడు మనకు చిన్న పిల్లల నుంచి స్కూల్ నుంచి కట్టడి చేసేటట్లు చేయండి మేడం. ఇది మత్తు పదార్థాలు పిల్లలు స్కూల్ పిల్లల నుంచి బీటెక్, పాలిటెక్నిక్, ఇట్లా కాలేజ్, ఇంటర్మీడియట్ లో పోయినాక అలవాటు అవుతున్నారు కదా. అవునండి. దీన్ని కట్టడి చేయడానికి ఏదైనా గవర్నమెంట్ తరఫున ప్రతిసారి పోలీసు వాళ్ళు వచ్చి ఏదన్నా దీని మీద చర్యలు తీసుకుంటారు చేయండి మేడం.
ఓకే లాయర్ గారు కాలర్ అడిగినట్టుగా ఇది ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ ట్రెండ్ ని 17-16 సంవత్సరాల పిల్లల నుంచి కూడా ఈ మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. దీన్ని ఈ కాన్సెప్ట్ ని బేసిక్ గా పీర్ ప్రెజర్ అంటారు. ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మనతో పాటు ఉన్న మిగిలిన వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు, ఇది చేయకపోతే నన్ను ఏమన్నా అనుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ఈ పీర్ ప్రెజర్, యాక్టింగ్ కూల్, అంటే అవి తీసుకుంటేనే మనం కూల్ గా కనిపిస్తాం, సొసైటీలో అందరితో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంటాం, ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పుడు యూత్ ఉంది. పీర్ ప్రెజర్, యాక్టింగ్ కూల్ ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం సిమిలర్ ప్యాటర్న్ హిస్టరీలో చూసుకుంటే చైనీస్ హిస్టరీలో దీని గురించి ఉంది క్లియర్ గా. ఏ సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఓపియం అండర్టేకింగ్, ఓపియం తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక 1840 to 1940 ఏదైతే ఈ ఓపియం వార్ జరిగిన టైంలో ఈ బ్రిటిషర్ సప్లై చేసిన ఓపియం కి డ్రగ్ అడిక్ట్స్ అయ్యి చైనీస్ దే లాస్ట్ 2 wars టు ద బ్రిటిష్. దాని వల్ల వాళ్ళు హాంకాంగ్ సీడ్ చేయాల్సి వచ్చింది, బ్రిటిషర్స్ కి వాళ్ళ కంట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ మత్తు ఎంతగా బానిసలుగా చేస్తుందంటే మనుషుల్ని, దీనివల్ల చాలా పెద్ద పర్యవసనాలు ఉంటాయి. దీన్ని ఖచ్చితంగా కాలర్ అడిగినట్టు చిన్న స్కూల్స్, కాలేజ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాలి, ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాలి. అదే 17-18 సంవత్సరాల యువత వాళ్ళకి విభిన్నమైన ఆలోచనల మధ్యలో ఇలాంటి పీర్ ప్రెషర్, ఇలాంటి కాన్సెప్ట్స్ తో వాళ్ళు అలాంటి దానిలోకి అలవాటు పడుతున్నారు. దాన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలి. పోలీస్ ఈజ్ ఆల్సో టేకింగ్ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ దెమ్. పోలీస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా గట్టిగా చేస్తారు. చట్టాలు కూడా అలా అంతా కఠినంగా ఉన్నాయి. 20 సంవత్సరాల వరకు కొన్ని సబ్స్టెన్సెస్ లో కొంచెం క్వాంటిటీ దొరికినప్పుడు ఈవెన్ డెత్ పెనాల్టీ ఈజ్ ఆల్సో దేర్. ఓకే ఓకే మరో కాల్ తీసుకుందాం అండి. నంద్యాల నుంచి షబీర్ గారు. హలో చెప్పండి షబీర్ గారు. నమస్తే అండి. అంటే మా స్నేహితులు కొంతమంది దీని బారిన పడి కొంచెం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారండి. అంటే దీనికి ఎట్లా రెమెడీస్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ మీరేమన్నా కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళ మీద? అంటే కంప్లైంట్ కాకుండా మామూలుగా కొన్ని కేంద్రాలు ఉంటాయి కదండి, వాళ్ళకి చెప్పాము. వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అండి? అంటే ఒకసారి మామూలు వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళు ఇచ్చినారు అనమాట. ఓకే కౌన్సిలింగ్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఇంకా కొంచెం ఒక్కొక్కసారి అంటే ఏమైందంటే దాని సైడ్ పోవాలి. అంటే వాళ్ళ దగ్గర మీకు ఎంత క్వాంటిటీలో దొరికిందండి? రెగ్యులర్ గా తీసుకుంటున్నారా? రెగ్యులర్ గా కాదు, మామూలుగా వాళ్ళు వర్క్ వెళ్తారు, ఆ వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక ఒకసారి. ఓకే ఓకే పోలీసులకి ఏమైనా దొరికిందండి వాళ్ళ దగ్గర? పోలీసులకి ఏం దొరికిలేదు, కానీ మీకు తెలుసు వాళ్ళు తీసుకుంటున్నారని. అవునవును. ఓకే జడ్జ్ గారు. ఇప్పుడు ఇందాకే చెప్పామండి మేము 1908 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చెప్పాను కదా. చాలా మంది అపోహలో ఉంటారు ఏంటంటే మేము మానేయగలము, చేసి ఒక 2 రోజులు మానేస్తే అయిపోతుందని. కానీ దాన్ని విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బాడీలో అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇవంతా, మెటీరియల్ అంతా కూడా నోటి ద్వారా తీసుకొని చర్మం నుంచి అన్ని మనకు అన్ని తీసుకుని అన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయండి అవన్నీ. సో వాళ్ళకి మారడం చాలా కష్టం. అంటే మానరు అని అయితే అలా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు విల్ పవర్ ఉండాలి. నేను మానుతాను, నేను మారగలను, నేను చేస్తాను, ఐ విల్ డూ ఇట్ అని విల్ పవర్ ఉన్నట్టయితే గనక ఈ డీ అడిక్షన్ సెంటర్, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయండి. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని అక్కడ వాళ్ళకి పనిష్మెంట్స్ ఏమి ఉండవు. అంటే వీళ్ళు చెప్పాను ఇందాక చెప్పినట్టు స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే గనక మేము వాలంటరీగా రాసిస్తే మేము వెళ్తాము, అక్కడ డీ అడిక్షన్ సెంటర్కి వెళ్తాము అన్నట్టు అయితే గనక అక్కడ తీసుకెళ్తారని తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు, కాన్స్టెంట్ కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళకి పేరెంట్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అసలే అగ్రెసివ్ గా ఉంటారు. పేరెంట్స్ ఇంకా వాళ్ళని హ్యూమిలేట్ చేస్తారు, ఇలా ఎందుకు అలా ఎందుకంటే ఇంకా హ్యూమిలేట్ అయిపోయి వాళ్ళు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. అలా అవుతుందంటే అండి అది కొన్నిసార్లు కన్స్యూమర్స్ విల్ బికమ్ పెడ్లర్స్. అంటే ఏంటి, వాళ్ళు కన్స్యూమ్ చేస్తుంటారు, డబ్బులు అవసరం ఉంటాయి వాళ్ళకి, దొంగతనాలకు పాల్పడతారు. వాళ్ళు డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడతారు. డబ్బులు తీసుకుని ఎక్కువ ఇప్పుడు గోవా, ఢిల్లీ అలాంటి చోట తక్కువకి అమ్ముతున్నారు. మనకంటే ఇక్కడ హైదరాబాద్ కంటే కూడా అక్కడ తక్కువకి రేటుకి దొరుకుతారు డ్రగ్స్ అని. అక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో కొనుక్కుని వచ్చి వాళ్ళు వీళ్ళు కొంచెం కన్స్యూమ్ చేసి మిగతా వాళ్ళకి అమ్ముతున్నారు. సో ఏమవుతుంది, అట్ ద సేమ్ టైం వాడు కన్స్యూమర్ అవుతున్నాడు, పెడ్లర్ కూడా అవుతున్నాడు. 2 విధాలుగా మనకి 2 యాక్ట్స్ రోల్స్ ప్లే చేస్తున్నాడు వాడు అక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలా ఒక విషయ సర్కిల్ ఇది. వాడు అక్కడి నుంచి వాడు దొంగతనాలకు పాల్పడడం, అది నేరాలకు పాల్పడడం సమాజం మీద దాని మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక కుటుంబ సమస్య కాదు, అది మొత్తం సమాజానికి సమస్య. ఒక మనిషి వల్ల ఆ కుటుంబం ఇదవుతోంది, పాడవుతోంది అన్న సమాజం కూడా తద్వారా పాడవుతోంది. కాబట్టి మన బాధ్యతగా ఏంటంటే మనం తప్పకుండా వీళ్ళని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్ లో వాలంటరీగా వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా వాళ్ళు వెళ్ళను అంటే కనుక మనం చెప్పొచ్చు, హెల్ప్ లైన్ తీసుకోవచ్చు మనము.
తప్పకుండా వాళ్ళు బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయండి. చాలా మటుకు చాలా కేసెస్లో వాళ్ళు బాగా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు, మంచి మంచి పదవులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. కాకపోతే మటుకు ఇందాక చెప్పినట్టుగా ఏంటి విల్ పవర్ ఉండాలి వాళ్ళలో, కాన్స్టెంట్గా వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాలి, పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తుండాలి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి సురేష్ గారు. హలో మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి ఎర్రం సురేష్ మాట్లాడుతున్నాను. ఓకే. ఇప్పుడు కాలేజెస్ లో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆ ప్రాంగణంలో ఇలాంటివి జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయాన్ని. అయితే ఏంటంటే దీనికి అరికట్టడానికి ఇంకా గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు? లేదా అయిపోయినాక చేస్తున్నారు కానీ ముందరే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదండి? అక్కడ పోలీసు యాజమాన్యం ఎందుకు పెట్టరు? శ్రీదేవి గారు, ఎర్రం సురేష్. ఓకే, లాయర్ గారు ముందుగానే ఎందుకు చర్యలు చేపట్టరు అని అడుగుతున్నారు. ఇక్కడ జరుగుతుందని తెలుసు కానీ చర్యలు ఏం చేపట్టట్లేదు. ముందుగా చర్యలు చేపడుతున్నారండి, చేపట్టట్లేదు అని చెప్పడానికి లేదు. ఎనీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా యాక్ట్ చేస్తున్నారు. ఇందాక జడ్జి గారు చెప్పినట్టు దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు 1908 ఏదైతే స్టేట్ ఉందో దాంతో పాటుగా 14446 అనేది సెంట్రల్ హెల్ప్ లైన్ కూడా ఒకటి ఉంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఇమ్మీడియట్ గా ప్రైమరీ కౌన్సిలింగ్ చేస్తారు, మీకు ఇమ్మీడియట్ గా ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే అసిస్టెన్స్ ఇస్తారు. దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్ అనేవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఇలాంటివన్నీ పెడుతున్నారు. దీంతో పాటు మనం ఇందాక కాలర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, కాకపోతే ఇన్ఫర్మేషన్ తెలియడం అనేది ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ తెలియడానికి ఇంటెలిజెన్స్ అనేది వర్క్ చేస్తుంది, వాళ్ళకి ఇన్పుట్స్ టిప్ ఆఫ్స్ వచ్చిన దాని మీద ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది. దే ఆర్ రిజిస్టరింగ్ ద కేసెస్. దాంతో పాటు ఇంకా కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీస్. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంటర్నేషనల్ ర్యాకెట్స్ ఉన్నాయో దీని గురించి ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం డిఫరెంట్ కంట్రీస్ తో కూడా ట్రీటీస్ చేసుకుంది. ఆల్మోస్ట్ 27 కంట్రీస్ తో మనకు ట్రీటీస్ ఉన్నాయి అబౌట్ దిస్ ఎన్డీపీఎస్ సబ్స్టెన్సెస్ ట్రాఫికింగ్ జరుగుతుంది అన్న దానికి ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం 27 కంట్రీస్ తో దేర్ ఆర్ ట్రీటీస్ విత్ ఇండియా. సో అలా ఖచ్చితంగా గవర్నమెంట్ దే ఆర్ టేకింగ్ గుడ్ స్టెప్స్ టు కంట్రోల్ దిస్. ఓకే, అలాగే జడ్జి గారు నిషిద్ధ ఉత్ప్రేరకాలని సప్లై చేసినప్పుడు కానీ లేకపోతే వాడినప్పుడు కానీ ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? కఠిన కారాగార శిక్ష అండి, సింపుల్ ఇంప్రిజన్మెంట్ కాదు. అది మనం ఇచ్చిన వాడికి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేసినా వాడికి కన్స్యూమర్ కి ఇందాక చెప్పినట్టుగానే కన్స్యూమర్ మటుకు పాపం చిన్న క్వాంటిటీలో తీసుకుని వాళ్ళు ఫస్ట్ టైం ఉండి ఎడిక్షన్ సెంటర్కి వెళ్తామంటే కనుక వాళ్ళు పంపిస్తారు తప్ప వాళ్ళకి శిక్ష ఉండదు తప్ప. మిగతా వాళ్ళు ఈవెన్ కన్స్యూమర్ కూడా ఉంటుంది, శిక్ష ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్స్ అన్నిటిలో కూడా అన్నిటికీ రిగరస్ ఇంప్రిజన్మెంట్. మినిమం అది 10 years అండ్ 1 lakh rupees ఫైన్. ఇట్ ఎక్స్టెండ్ టు 20 years to 2 lakhs. సో కొన్ని చోట్ల డెత్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఒకసారి చేస్తాడు వాడు, కొన్ని శిక్ష అనుభవిస్తాడు, మళ్ళీ చేస్తాడు. అలా చేస్తూ రిపీటెడ్ గా చేస్తూ ఉంటే ఇంకా అది అలవాటు, అది హ్యాబిచువల్ అతను. సో అతనికి డెత్ పనిష్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి మన దగ్గర. డెత్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ స్కూల్స్ ఈవెన్ రిపోర్ట్ రాకముందు కూడా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు, ఈగిల్ ఫోర్స్ వాళ్ళు కాన్స్టెంట్ గా స్కూల్లో పెడుతున్నారు సెషన్స్. ఓకే, వాళ్ళు ప్రతిసారి వెళ్ళడం, మన పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం. అంటే వాళ్ళు రిపోర్టే రావాల్సిన అవసరం ఏం లేదు. అవసరం లేకున్నా కూడా వాళ్ళు వెళ్ళి కాన్స్టెంట్ రెగ్యులర్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు పిల్లలకి. దీనివల్ల వాళ్ళు పీపీటీస్ వీళ్ళకి దీనివల్ల ఇలా వస్తాయి, నీకు ఇలా ఉంటుంది ప్రాబ్లం అని వాళ్ళకి అప్పటి నుంచి ఎడ్యుకేట్ చేస్తే గనక వాళ్ళు దానికి ఉత్సాహంగా ఉండరు, దాని గురించి అట్రాక్ట్ అవ్వరు. సో ఏంటంటే మన గవర్నమెంట్ చర్యలు చేపడుతోంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత విగరస్ గా ఉంటుంది. రాకముందు కూడా వాళ్ళు ముందు జాగ్రత్త చర్య కింద వీళ్ళు పని ఇదే అనమాట. ఎక్కడుంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ కౌన్సిలింగ్ చేయడము, ప్లస్ ఇలాంటి అఫెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ట్రేస్ అవుట్ చేయడము, నార్కోటిక్ బ్యూరో వాళ్ళు చేసే పని. సో ఇదంతా మనకి అంతా కూడా ఒక మాదక ద్రవ్య భారతదేశం అనే ఒక మిషన్ మీద మనందరం ఇది జరుగుతుందని మనందరం భాగస్వాములు అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.